పార్ట్ 1లో రాహుల్కి ప్రతి రాత్రి 2:15కి అన్నోన్ కాల్స్ వచ్చాయి. చివరికి అతని సొంత నంబర్ నుంచే కాల్. అవతలి నుంచే చిన్న పాప గొంతు. అన్నయ్యా, నేనిక్కడే ఉన్నాను, నీ రూంలోనే. రాహుల్ భయంతో గట్టిగా అరిచాడు. ఇంట్లో అమ్మానాన్న లేచి పైకొచ్చారు. అమ్మా భయపడుతూ, రాహుల్, ఏమైంది బాబూ? ఎందుకరిచావు? నాన్నా. ఏమైందిరా? ఏదైనా స్వప్నమా? అమ్మా, ఫోన్ చూడు, నా నంబర్ నుంచే కాలొచ్చింది. అవతలనుంచి చిన్న పాప గొంతు. అన్నయ్యా, నేనిక్కడే ఉన్నాను అంటోంది. అమ్మా ఫోన్ చూసి షాక్. నాన్న ముఖం మారిపోయి. సాన్వి? సాన్వి? ఎవరమ్మా సాన్వి? రాహుల్కి ఒక చిన్న చెల్లెలుండేది. పేరు సాన్వి. 6 ఏళ్ల స్వీట్ పాప. అన్నా చెల్లెళ్ళు ఎప్పుడూ కలిసే ఉండేవారు. కానీ 10 ఏళ్ల క్రితం ఒకరోజు కార్ యాక్సిడెంట్లో సాన్వి చనిపోయింది. రాహుల్ ఆ రోజునుంచి బ్రోకెన్ అయిపోయాడు. ఆ రోజు సాన్వి చేతిలో రాహుల్ ఇచ్చిన ఫోనుండేది. ఆ ఫోన్ ఇప్పుడు రాహుల్ దగ్గర ఉంది. అమ్మా, సాన్వి మా చిన్న కూతురు. రాహుల్ నీ చెల్లెలు 10 ఏళ్ల క్రితం చనిపోయింది. అంటే ఆ కాల్స్ సాన్వి నుంచేనా? అది నీ భ్రమ కావచ్చురా. మరిచిపో. ఆ రూంలో పడుకోవడం మానే. రాహుల్ ఒంటరిగా రూంలో ఫోన్ సైలెంట్ పెట్టి పడుకుంటాడు. కాని రాహుల్ మనసు శాంతించలేదు. ఆ రోజు మళ్లీ 2:15 ఫోన్ వైబ్రేట్ అవుతుంది. స్క్రీన్ గ్లో. సాన్వి నుంచి కాల్. రాహుల్ లేచి ఫోన్ చూసి భయపడతాడు. సాన్వి గొంతు. అన్నయ్యా, నాకు భయంగా ఉంది. నన్ను తీసుకెళ్ళు. నేను ఒంటరిగా ఉన్నాను. సాన్వి, నువ్విక్కడే ఉన్నావా? రాహుల్ భయంతో. ఆ ఫోన్ సాన్వి చనిపోయిన రోజు ఆమె చేతిలో ఉండేది. ఇప్పుడా ఫోన్ రాహుల్ దగ్గరుంది. సాన్వి ఇంకా ఆ ఫోన్లోనే ఉందా? రాహుల్ భయంతో ఫోన్ చూస్తాడు. మళ్లీ కాలొస్తుంది. సాన్వి కాల్స్ ఆపవు. ఆమె ఏదో చెప్పాలని ట్రై చేస్తోంది. ఏంటా రహస్యం? సాన్వి నిజంగా తిరిగొచ్చిందా? పార్ట్ 3లో తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ధన్యవాదములు.